ఈరోజు ఆండ్రీ తార్కోవ్స్కీ అద్భుత సృష్టి ది మిర్రర్ లేదా జెర్కాలో అనే 1975 నాటి సినిమాలోని భావోద్వేగాల సారాంశాన్ని మనం క్లుప్తంగా చూద్దాం. అసలీ సోవియత్ క్లాసిక్ చిత్రం అనేది కేవలం ఒక కథ మాత్రమే కాదండి. అది గాలం, మన జ్ఞాపకాలు మరియు కలలు ఇవన్నీ అద్భుతంగా కలిసిన ఒక లోతైన కవితాత్మక అనుభవం. ఇక ముఖ్యాంశాల్లో మొదటగా మన జ్ఞాపకాలెప్పుడూ ఒక క్రమపద్ధతిలో అంటే ఒక ఆర్డర్లో తిరిగి రావు కదా. ఒక నిశ్శబ్దపు గది, ఒక పాత ముఖం లేదా ఏదైనా చిన్న శబ్దం ఇలా ముక్కలు ముక్కలుగానే అవి మనల్ని తాకుతాయి. మీరే ఆలోచించండి, ఎప్పుడైనా వాన పడ్డప్పుడు వచ్చే ఆ మట్టి వాసన మనల్ని ఒక్కసారిగా పాత రోజుల్లోకి ఎంత వేగంగా తీసుకెళ్తుందో కదా. ఈ సినిమాలో జ్ఞాపకాలు కూడా అచ్చమలాగే మనల్ని ఆవరిస్తాయి. రెండవదేంటంటే, మన జీవితమనేది కేవలం జరిగిన సంఘటనలు రాసుకునే క్యాలెండర్ కాదు. అది మనం పొందిన భావాల ప్రవాహంగా మాత్రమే మనకు గుర్తుండిపోతుంది. ఒక పెద్దవారి మనసులో వాళ్ళ బాల్యం ఒక అంతర్గత ప్రపంచంగా ఎంత సజీవంగా ఉంటుందో ఈ చిత్రం చాలా ఆసక్తికరంగా చూపిస్తుంది. మనం గడిపిన క్షణాల కంటే ఆ క్షణాల్లో మనం పొందిన ఫీలింగ్స్ ఎందుకు ఎక్కువ కాలం గుర్తుంటాయో మనకే అర్థమవుతుంది. ఇక చివరగా ఇందులోని కొన్ని దృశ్యాలు అలాగే ఆ నిశ్శబ్దాలు మనలో మిగిలిపోయిన అసంపూర్ణ భావాలను చాలా సున్నితంగా మేల్కొల్పుతాయి. నిజం చెప్పాలంటే ఇది మనం మెదడుతో సాల్వ్ చేయాల్సిన పజిల్ అస్సలు కాదు, పూర్తిగా మనసుతో అనుభూతి చెందాల్సిన కవిత్వం. జ్ఞాపకాల లోతుల్లోకి తీసుకెళ్లే ఈ కవితాత్మక ప్రయాణాన్ని మీరు పూర్తిగా ఆస్వాదించడానికి ఈ సినిమాపై మా పూర్తి రివ్యూను తప్పక వినండి.